నమస్తే అండి అందరికీ. నేను మీ లక్షితని. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై వ్యూవర్స్ హూ ఆర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్ళేలాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. లెట్స్ సీ అండి టుడేస్ రీడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఫర్ ది కలెక్టివ్. ఈ వీడియో మీకు ఎప్పుడైతే మీ ముందుకు వస్తుందో అప్పుడు ఆ మెసేజ్, ఆ గైడెన్స్ మీకు ఆ సిచ్యువేషన్కి, ఆ రోజుకి రెజొనేట్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ. 4 of Wands, 4 of Pentacles, wow, 4. Queen of Wands, Death, 6 of Cups, and the bottom of the deck is 10 of Swords. Okay, let's start అండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నా వ్యూవర్స్, రియల్లీ పాస్ట్లో చాలా బిట్రేయల్ చూశారు. రియల్లీ ఎవరైతే నా వాళ్ళు అనుకున్నారో వాళ్ళ నుంచి చాలా వరకును బిట్రేయల్ చూశారు, చాలా చీటింగ్ చూశారు. రియల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు చాలా ఇమోషనల్గా ఆ పర్సన్తో కానీ ఆ సిచ్యువేషన్తో కానీ కనెక్ట్ అయి ఉన్నారు. మేబీ ఇట్ కెన్ బీ ఏ రిలేషన్షిప్, ఇట్ కెన్ బీ దేర్ బిజినెస్ ఆల్సో. ఎందుకంటే రిలేషన్షిప్లో కూడా ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ వరకు వచ్చి, ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి పాస్ట్లోని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏంటంటే ఆ బాధలో నుంచి మీరు బయటపడటానికి చాలా ట్రై చేశారు, చాలా ట్రై చేస్తున్నారు. బట్ మీరు మర్చిపోతున్నారు. యూనివర్స్, డివైన్ ఇక్కడ ఏం గైడ్ చేస్తున్నారంటే మీ పొజిషన్ని మీరు మర్చిపోతున్నారు. ఇట్స్ విత్ ద క్వీన్ ఆఫ్ వాండ్స్. మీలో ఉండే పవర్ని మీరు మర్చిపోతున్నారు. వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకొని, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవటం వల్ల ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఏం జరిగిందో అది అది ఒక లెసన్ మీకు. ఆ పర్సన్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ మీ లైఫ్లోకి రావాల్సిన టైం ఇప్పుడు. సో ఈ ఫేజ్ మీ లైఫ్లో జరగాల్సిందే. బట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెండ్, ఇట్స్ ఫర్ యువర్ హైయెస్ట్ గుడ్. మీకు ఒక లెసన్, ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఆ మెచ్యూరిటీ మీలో ఎలా తీసుకురావాలి అన్నది డివైన్ మీకు ఆ సిచ్యువేషన్ మీకు కల్పించారు. మేబీ పాస్ట్లో మీకు చాలా ఫైనాన్షియల్ లాస్ అయింది. మేబీ ప్రాపర్టీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉండుంటే ఆ పర్సన్ ఎవరినైతే మీరు ట్రస్ట్ చేశారో, సంథింగ్ విచ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్, దానివల్ల చాలా లాస్ కూడా ఫీల్ అయ్యి అక్కడికక్కడే స్టక్ అయిపోయారు. బట్ మీకు ఛాన్స్ ఉంది. మీలో ఉండే పవర్ ఆ బాధలోనే ఉండే కన్నా బయటకు వచ్చి దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనేసి ఆలోచిస్తే డెఫినెట్గా ఏదైతే కోల్పోయారో పాస్ట్లోని, ఇట్ క్యాన్ బీ ఇన్ యువర్ రిలేషన్షిప్, ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ కానీ లేకపోతే జాబ్లో కానీ ఏదైనా అయినా కూడా అది మీకు రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎక్కడైతే అక్కడ ఫెయిల్యూర్ కనిపించిందో అక్కడే స్టక్ అవ్వకండి. బికాజ్ విత్ డెత్ కార్డ్ ఎంత మీకు ఇప్పుడంతా చీకటిగా కనిపిస్తూ ఉన్నది. ఏంటి నా పరిస్థితి అన్న సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఆ చీకటిలో కూడా ఒక వెలుగు ఉంది. దాన్ని చూడండి. ముందుకు ఎలా వెళ్ళాలి, ఆ ప్రాబ్లం అక్కడ పాస్ట్లో ఫెయిల్యూర్లోనే స్టక్ అవ్వకుండా దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలన్నది చేస్తే డెఫినెట్గా మీ ఫ్యూచర్లో చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఏదైతే మీరు అనుకుంటున్నారో అది అచీవ్ చేసే ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి. జస్ట్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ అండ్ బీ పాజిటివ్. దట్స్ వాట్ యూనివర్స్ ఈస్ గైడింగ్ యూ. మీలో ఉండే మీ పవర్ని మీరు మర్చిపోతున్నారు. కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ ఎక్కడ చేయాలి, రిలేషన్షిప్లో కానీ ఎవరితో మాట్లాడాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఒక ఫెయిల్యూర్ తోటి అక్కడే మీకు క్లోజ్ అయిపోలేదు మీ లైఫ్. మేబీ అది మీకు కరెక్ట్ కాదు. ఆ జాబ్ కానీ ఆ కెరియర్ కానీ ఏదైతే మీరు చూస్ చేసుకున్నారో ఆ పాత్, దట్ ఇస్ నాట్ రైట్ ఫర్ యూ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. దట్స్ వై యూనివర్స్ ఈస్ గైడింగ్ యూ టు మూవ్ అహెడ్. అది పాజిటివ్గా మీరు ఆలోచించి ముందుకు వెళితే డెఫినెట్గా మీకు ముందుకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. రిలేషన్షిప్లో కూడా పాస్ట్లో ఏదైతే అయ్యిందో అక్కడే స్టక్ అవ్వకుండా ముందుకు వెళ్ళటానికి చూడండి. బికాజ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు మంచి అవకాశం ఉంది. ఈవెన్ ఫైనాన్షియల్ లాస్లో ఉన్నారేనంటే ఒక్కసారి మీ ఫ్రెండ్స్తో కానీ, మీ రిలేటివ్స్, మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి మీకు సహాయం వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి చూడండి. నేను చెప్పాను కదా, వెలుగును చూడండి అని. ఏదైతే ఆ పీరియడ్ ఉంది అది కంప్లీట్ అయిపోయింది, నేను ఏమీ చెయ్యలేను అనేసి అనుకున్న టైంలో కూడా ఒక్కసారి మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అబ్జర్వ్ చేయండి. సో దట్స్ వాట్ the message for you. Universe is guiding you to move ahead. akkade stuck అయిపోయి ఉండకండి. Whatever is happened, it's for your highest good. It's a lesson.
మీలో ఆ మెచ్యూరిటీ లెవెల్ని తేవటానికే యూనివర్స్ మీకు ఒక టెస్టింగ్ పీరియడ్ ఇప్పుడు ఇచ్చారు. ఈ టెస్ట్ని మీరు పాస్ అయితే రియల్లీ మీ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో లెట్స్ సీ విత్ ఏంజల్ కార్డ్స్ ఆల్సో. ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్లోని? ఓకే, ఆస్క్ యువర్ ఏంజల్స్. సక్సెస్, దట్స్ వాట్. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. సో చూజ్ ఎ న్యూ డైరెక్షన్. ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఇక్కడ నేను టారో నుంచి మీకు ఏదైతే గైడెన్స్ వచ్చిందో దాని నుంచి మీకు ఏంజల్ కార్డ్స్ నుంచి కూడా అదే సిచ్యువేషన్, అదే గైడెన్స్ వస్తుంది. సో ఆస్క్ యువర్ ఏంజల్స్. ఆస్క్ యువర్ ఏంజల్స్ అని అంటే మనుషుల్లో కూడా మనలో ఉండేవాళ్ళు, మన చుట్టూలో ఉండే వాళ్ళలో కూడా ఏంజల్స్ ఉంటారు. సో వాళ్ళలో చూడండి, పాజిటివ్గా చూడండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అనేది దొరుకుతూ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ at the moment you are facing, already with the 10 of swords, it's about to complete. Just you have to take action. ఓకే, సక్సెస్ ఈస్ దేర్ ఇన్ యువర్ నియర్ ఫ్యూచర్. సక్సెస్ మీకు వెతుక్కుంటూ వస్తుంది. మిమ్మల్ని మీరు బ్లాక్ చేసుకోకండి. జస్ట్ చూజ్ అ న్యూ పాత్, న్యూ డైరెక్షన్. న్యూ డైరెక్షన్ అంటే దానికోసం ఏం చేస్తే ఎలాగా నేను సక్సెస్ని అచీవ్ చేయగలను, నా లైఫ్లో నేను గ్రోత్ని అచీవ్ చేయగలను అన్నది మీ చేతుల్లోనే ఉంది. ఓకే, యు ఆర్ అ వెరీ పవర్ఫుల్ పర్సన్. You know how you are very passionate and very dynamic person also. You know how to handle your situation. So don't forget that. So that's all for your today's reading. And universe meeku really chala support chestunaru. Don't stuck in the present situation. Move ahead. Okay, thank you so much for your lots of love and support. We'll meet you in next reading. Thank you.